మనం బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లాలో వాన బీభత్సానికి మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. సోమందేపల్లి మండలంలోని సుద్దకుంటపల్లి వద్ద మామిడి తోటలు దెబ్బతిన్నాయి. ప్రసాద్ అనే రైతుకు చెందిన 30 ఎకరాల్లోని మామిడి తోటలో మామిడికాయలు పూర్తిగా నేలరాలాయి. లక్షల్లో నష్టం వాటిల్లినట్టు చెబుతున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో వర్షం కష్టాలు తెచ్చిపెట్టిందని వాపోయారు రామాంజనేయులు. సత్యసాయి జిల్లా సోమందేపల్లి గ్రామం. నేను గత 10 ఏళ్ల నుంచి మామిడి తోటలు వ్యాపారం చేస్తున్నాను. నేను సుద్దుగుంటుపల్లి దగ్గర దాదాపు 30 ఎకరాల తోట తీసుకున్నాను. రాత్రి కురిసిన భారీ గాలి వల్ల భారీ నష్టపోయాను. మామిడి తోట నేను కోతకు వచ్చిన టైంలో ఇంకా ఒక 20 రోజుల్లో పీకుదామని 2.5 లక్షల దాకా లాస్ పోయాను. శ్రీ సత్యసాయి జిల్లాలో వాన బీభత్సానికి మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. సోమందేపల్లి మండలంలోని సుద్దకుంటపల్లి వద్ద మామిడి తోటలు దెబ్బతిన్నాయి. ప్రసాద్ అనే రైతుకు చెందిన 30 ఎకరాల్లోని మామిడి తోటలో మామిడికాయలు పూర్తిగా నేలరాలాయి. లక్షల్లో నష్టం వాటిల్లినట్టు చెబుతున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో వర్షం కష్టాలు తెచ్చిపెట్టిందని వాపోయారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, చెప్పండి. గీత, సత్యసాయి జిల్లా పెనుగొండ సోమెందపల్లి ప్రాంతాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షంతో పాటు గాలులు వేగంగా వీచడం వల్ల కొంత అక్కడ వివక్షం సృష్టించినట్లయింది. ఎక్కువ శాతము పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా పడిపోవడము, తర్వాత ఈ పంట నష్టం కూడా భారీగా జరిగింది. అయితే సోమెందపల్లి మండలంలోని సుద్దుకుంటపల్లికి చెందినటువంటి అక్కడ ఉన్నటువంటి పంటలన్నీ కూడా దాదాపుగా భారీగా నష్టం వాటిల్లింది. ఇందులో ప్రసాద్ అనే రైతు 30 ఎకరాల్లో మామిడి తోట సాగు చేస్తున్నారు. దాదాపు ఇంకా 20 రోజుల్లో పంట కోతకి వచ్చే సమయంలో మొత్తం ఆ పంటకు సంబంధించి మామిడి కాయలన్నీ కూడా నేల రాలాయి. ఇప్పుడు అవి అమ్ముకోవాల్సిన సమయంలో నేలపాలు కావడంతో ఆ రైతు లబోదిబోం అంటున్నాడు. అయితే పంట నష్ట పరిహారానికి సంబంధించి ప్రభుత్వము తాజాగా సర్వే చేసి తమకు న్యాయం చేయాలని చెప్పేసి నష్టపోయిన రైతులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి నష్టం జరిగినప్పుడు ప్రభుత్వ అధికారులు రావడము, సర్వే చేయడము, రాసుకోవడం వరకే పరిమితమైంది, కానీ నష్టపరిహారం మాత్రం రైతులకి దక్కడం లేదని చెప్పేసి ఆవేదన చెందుతున్నారు. ఈ మామిడి తోటతో పాటు అరటి తోటలు కూడా చాలా వరకు కూడా అక్కడ దెబ్బతిన్నాయి. పూర్తిగా వారానికి ఒకసారి ఈ రకంగా గాలి వివక్షం సృష్టించడం వల్ల కూడా దాదాపుగా రైతులందరూ కూడా భారీగా నష్టపోతున్నారు. అది కూడా చేతికి పంట వచ్చే సమయంలో మాత్రమే ఇలా వాతావరణము అనుకూలించక ఈ రకంగా వాతావరణ రూపంలో ఇలాంటి వివక్షం సృష్టించడం వల్ల భారీగా కూడా రైతులు నష్టపోతున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వము వీటి మీద దృష్టి సారించి ఖచ్చితంగా రైతులకు సహాయం చేయాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. గీత. రైట్.